జార్జియాలో ఎంబీబీఎస్ చేసుకుంటే ఇట్ కమ్స్ అండర్ WFME, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో WFME గుర్తింపు ఉన్న రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తా, ఇండియాలో NMC, నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా అయితే ఉందో అలానే జార్జియాలో NCEQE అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. రైట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ MBBS ఇన్ జార్జియా. అది WFME ద్వారా గుర్తింపు పొందిన రెగ్యులేటరీ బాడీ. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందింది కాబట్టి ప్రపంచంలో ఇంక్లూడింగ్ ఇండియా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా పీజీ చేసుకోవడానికి 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అట్ ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే దట్ ఈస్ జార్జియా. స్టూడెంట్ అక్కడ MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ పీజీ, FMG రాసుకుంటారు. యూఎస్ఏకి వెళ్తేనేమో USMLE రాసుకుంటారు. వెన్ కమింగ్ టు యూకేకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ UK ప్లాబ్ రాసుకుంటారు. అండ్ వెన్ UKMLE అని వచ్చింది ఇప్పుడు. అండ్ వెన్ కమింగ్ టు కెనడాకి వెళ్తే MCCQE ఉంది. అండ్ న్యూజిలాండ్కి వెళ్తే న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ఉంది. ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఎగ్జామినేషన్. అలా ప్రతి కంట్రీ ఎగ్జామినేషన్ కి యూ విల్ బి గెట్టింగ్ ద ఎలిజిబిలిటీ. అండ్ యూరోప్ కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా కూడా యూరోపియన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా యూ విల్ బి హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ. మీరు అంటుంటే అనిపిస్తుందండి, అసలు ఇప్పుడు ఇండియాలోనే పీజీ సీట్లు కష్టం అవుతుంది మేడం. హాయిగా వేరే దేశాల్లో వెళ్ళి పీజీ చేసుకుంటే ఇక్కడ పీజీ సీట్లు ఎంత వెయిటింగ్, ఎన్ని కోట్లు కట్టాలి తెలుసా మీకు? 1:100 రేషియో మనకు ఇది పీజీలో ఉంది మేడం. 100 మంది డాక్టర్స్, MBBS కంప్లీట్ అయిపోయిన డాక్టర్స్, వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 5-6 years బ్యాక్ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా పీజీ సీట్ దొరకలేదు ఇప్పటిదాకా కూడా. మన ఇండియాలో పీజీ సీట్ స్కేర్ సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది మేడం మన ఇండియాలో. MBBS ఈస్ నాట్ దట్ టైప్ ఆఫ్ కోర్స్. MBBS నేను సెటిల్ అయిపోతా అంటే కాదు. 100% మనం MBBSకి దిగుతున్నామంటే యూ నీడ్ టు ప్లాన్ ఫర్ పీజీ ఆల్సో. రైట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలెడ్జ్ లేకుండా MBBS తీసుకుంటే ఉపయోగం లేదు మేడం. ఉన్న వాస్తవం మొత్తం వెళ్ళేది ఒక డాక్టర్ చదువు అంటేనే చాలా ఒక అంకితం అండి, ఒక కమిట్మెంట్. అది లైఫ్ కమిట్మెంట్ మేడం, అది డైరెక్ట్. కాబట్టి అది నెక్స్ట్ 12 years నా ప్లాన్ ఏంటి, 6 ఏళ్ళు మెడిసిన్ తర్వాత నేను ఎక్కడ పీజీ చేయాలి, ఎలాంటి ఎంట్రన్సెస్, దానికి ఇక్కడ నుంచి ఫౌండేషన్ ఎలా ఉండాలి, ముందు నుంచే ప్రాపర్ ప్లానింగ్ ఉన్న స్టూడెంట్స్ 100% సక్సెస్ అవుతారు. బట్ వాట్ అబౌట్ మరి బోర్డింగ్, ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లలు 12th class వరకు ఇంటి పట్టునే ఉంటారండి, ఇంటర్మీడియట్ వరకు. సడన్ గా వెళ్ళి అక్కడ ఇంటి భోజనం ఉండదు, తెలుగు భోజనం ఉండదు, ఫారిన్ కంట్రీ, అందులో జార్జియాలో ఏ పాటి భోజనాలు దొరుకుతాయో తెలియదు. అప్పుడే వచ్చింది మేడం మన వీసోర్స్. అంతేనా? వీసోర్స్ జార్జియాలో మనకు సొంత హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ కొంచెం నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇంటర్మీడియట్ జస్ట్ దే ఆర్ టీనేజర్స్, వాళ్ళు ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేసుకొని మనం అబ్రాడ్కి పంపించాలన్నప్పుడు మా వీసోర్స్ స్టెప్ చేసుకుని ఫస్ట్ స్టెప్లోనే మేడం హాస్టల్స్ ఇన్ జార్జియా. హాస్టల్స్ మనము సొంత హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేసాం. ఎలా అయితే వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థను, అలానే వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC ఇన్ జార్జియా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. మనకు అక్కడ అబ్బాయిలకు అమ్మాయిలకు సపరేట్ గా హాస్టల్స్ అందిస్తున్నాము. అండ్ పూర్తిగా మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది. అక్కడ చెఫ్స్ అందరు కూడా తెలుగు వాళ్ళే. అంటే దీనివల్ల ఏంటంటే మేడం, మీ 6 సంవత్సరాల మీ పిల్లల యొక్క భవిష్యత్తు, 6 సంవత్సరాల భవిష్యత్తు మా చేతిలో ఉన్నట్టు, మా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. స్టూడెంట్ ఎక్కడ కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లినికల్ ఎక్స్పోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా 1% వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని జాగ్రత్తలు ముందే మేము తీసుకొని ఆ తర్వాత దిగడం జరిగింది ఇందులో జార్జియా MBBS కి. సో జార్జియా MBBS కి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ పంపించారు? ఎవ్రీ ఇయర్ 500 మంది పంపిస్తాం మేడం. వీటికి కూడా మన ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయండి? మంచి పాయింట్ మేడం. MBBS కూడా ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మేము మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా. మనం ఉన్న టైఅప్ అయిన బ్యాంక్స్ ద్వారా అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs ద్వారా ప్రతి స్టూడెంట్ కి MBBS లో చదువుకుందాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కి కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ మనం అందిస్తున్నాం. మొత్తం కోర్స్ ఫీజు కి, ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నిటికి కూడా వస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అది మన ఆఫీస్ లోనే బ్యాంక్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళని డైరెక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్ గా కలవచ్చు, అక్కడే శాంక్షన్ చేయించుకోవచ్చు, అక్కడే డిస్బర్స్మెంట్ కూడా చేయించుకునే అవకాశం మన వీసోర్స్ అందిస్తుంది.